వెల్కమ్ బ్యాక్. రష్యాను వెనక్కి నెట్టి మూడవ అతిపెద్ద మిలిటరీ పవర్ గా 2025లో భారత్ అవతరించింది అనేది ఒక సర్వే చెప్తోన్న విషయం. యుఎస్, చైనాల తర్వాత భారత్ రష్యాను వెనక్కి నెట్టింది. రష్యాను వెనక్కి నెట్టడం భారత్ కు ఎలా సాధ్యమైంది ఏమంటారు? ఎస్ అండి, ఇప్పుడు భారతదేశానికి 2025 అంటే 2026 జనవరి 1కి ఒక పెద్ద స్వీటెస్ట్ న్యూస్ భారతీయులకు లభించిందని చెప్పవచ్చు, ముఖ్యంగా మోడీ ప్రభుత్వానికి. ఎందుకంటే 2025 అంతానికి భారతదేశం ప్రపంచంలో రష్యాని వెనక్కి నెట్టి అమెరికా, చైనాల తర్వాత మూడవ అతిపెద్ద మిలిటరీ దేశంగా అవతరించిందంట. ఇదేంటి, వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ మిలిటరీ పవర్, అంటే వరల్డ్స్ లార్జెస్ట్ మిలిటరీ అంటే గ్లోబల్ ప్లేయర్ గా అవతరించింది అని ఒక అంతర్జాతీయ మిలిటరీకి సంబంధించిన ఒక సంస్థ, అది ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలో మనకి ఏమిటంటే లోవి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇది ఒక సర్వే నిర్వహించింది, ఈ లోవి ఇన్స్టిట్యూట్. ఇదేంటంటే దీని ప్రకారం రష్యా వెనక్కనెట్టి అమెరికా మొదటి స్థానంలో, చైనా రెండవ స్థానంలో, అదేవిధంగా భారతదేశం మూడవ స్థానంలో లార్జెస్ట్ మిలిటరీ పవర్ గా అవతరించిందని చెప్తుంది. ఈ అవతరణకు కావాల్సిన ఎందుకు అవతరించింది అనేది కూడా ఈ ఇన్స్టిట్యూట్, లోవి ఇన్స్టిట్యూట్ చాలా చాలా సమగ్రంగా, చాలా కాంప్రహెన్సివ్ గా చర్చించడం జరిగింది. ముఖ్యంగా 7 కారణాలు ప్రధానంగా భారతదేశం ఇంత మిలిటరీ పవర్ గా ఆవిర్భవించడానికి గల కారణాలు తెలుస్తున్నాయండి. ముఖ్యంగా ఇదేంటంటే ఆపరేషన్ సింధూర్ 2025లో మే 7 నుంచి మే 10 వరకే భారతదేశం పాకిస్తాన్కి వ్యతిరేకంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ లో భారతదేశం ఫర్ ది ఫస్ట్ టైం ఏంటంటే ఒక గ్లోబల్ లెవెల్ వెపన్స్, అంటే ప్రపంచంలో శక్తివంతమైన వెపన్స్ ని అసలు షోకేజ్ చేసిందనమాట. అందులో దీని ప్రిపేర్డ్నెస్, ఎంత చక్కగా వ్యూహం పంతారు, ఎంతటి మంచి ఆయుధాలు ఉపయోగించారు, శత్రువుల ఆయుధాలను ఎలా అడ్డుకోగలిగా, వీటన్నిటి వల్ల భారతదేశం ర్యాంక్ పెంపొందించబడింది. అంటే ఎన్ని ఆయుధాలు ఎంత శక్తివంతమైనది ఇంపార్టెంట్ కాదండి, యుద్ధంలో వాటిని ఎలా చేశారనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చైనా చూస్తే 1979 నుంచి కూడా ఏ యుద్ధంలో కూడా పార్టిసిపేట్ చేయలేదు వియత్నాంలో తర్వాత. కాబట్టి చైనా యొక్క యుద్ధ తంత్రం ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు అనమాట. చైనా అసలు నిజమైన యుద్ధం వస్తే దాని ఆయుధాలు పనిచేస్తాయో లేదో తెలియదు, చైనా ఆయుధాలు నిజంగా పనికొస్తాయో లేదో తెలియదు. దాన్ని HQ-9 అనేది పాకిస్తాన్ విషయంలో మన మీద పనిచేయలేదు. J-10 మనం కూల్ చేసాం, J-17 ఎలా ఉంటాయో తెలియదు, J-20, J-35 ఫైటర్ జెట్స్ అసలు నిజంగా యుద్ధం వస్తే అసలు 5th జనరేషన్ ఫైటర్ నిలబడతాయో లేదో తెలియదు. H-20 అనేది బాంబర్ అమెరికాతో సమానం అని చెప్తుంది, కానీ అది ఉంటుందో లేదో తెలియదు. ఇది TO-160M అనే రష్యాతోనూ, అమెరికా బాంబరు వీటితో సమానం. మరి అవి ఉంటుందో లేదో తెలియదు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏమవుద్దో తెలియదు. మరి మిసైల్స్ కూడా తుస్సిమంటాయో లేదో తెలియదు. అంటే చైనా ఇంతవరకు ఏ యుద్ధం కూడా అగ్రెసివ్ గా చేయలేదు, కానీ భారతదేశం గత 5 యుద్ధాలు ఇప్పుడు చేసాం. చైనాతో 6వ యుద్ధం, టెర్రరిజంతో నిత్యం యుద్ధం చేస్తున్నాం. కాబట్టి భారతదేశం ఎంత చక్కగా యుద్ధం చేస్తుందో, దాని ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంటుందో అని శత్రువు తగలకుండా ఆత్మరక్షణ చూసుకుంటూ శత్రువుని అటాక్ చేయడం. సో ఆపరేషన్ సింధూర్ అనేది భారత యొక్క పోరాట పటిమని, ఆయుధ పాటవాన్ని, దీని శక్తిని షోకేజ్ చేసింది. అది ఒక అతిపెద్ద కారణం అని అమెరికా, చైనాల తర్వాత 3వ ప్లేస్ రష్యానే వెనక్కి నెట్టింది అనేది చెప్తుంది. ఇక 2వ కారణం ఏంటంటేనండి ఇండిజినియస్ వెపన్స్. ఇండిజినియస్ అంటే భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతోనే ఎక్కువ ఆయుధాలు తయారు చేసుకుంటుంది. ముఖ్యంగా అగ్ని 5 మిసైల్ అనేది, ముఖ్యంగా బ్రహ్మోస్ అనేది, అగ్ని సిరీస్ మిసైల్స్, పృథ్వీ మిసైల్స్, తర్వాత 8 to ఎయిర్, 8 to సర్ఫేస్, సర్ఫేస్ టు 8 to ఈ మిసైల్స్ అన్ని, అంటే 8 to సర్ఫేస్ టు ఎయిర్, సర్ఫేస్ టు సర్ఫేస్, 8 to ఎయిర్, 8 to సర్ఫేస్, వీటన్నిటి మిసైల్లో ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ఏది సూర్య, తర్వాత అగ్ని 5ను తయారు చేయడం, అగ్ని 6 ఇప్పుడు రెడీగా ఉండడం, ఇది ప్రయోగానికి ఇవన్నీ. తర్వాత ఇందులో క్రూయిజ్, సబ్ క్రూయిజ్, తర్వాత స్పేస్ లోకి వెళ్ళే మిసైల్స్ ని కూడా, అన్ని రకాల మిసైల్స్ ఇంక్లూడ్ హైపర్సోనిక్, బ్రహ్మోస్ నెక్స్ట్ జన్ ఒకటి వచ్చేస్తుంది. సో ఇవి సబ్మెరైన్స్ బేస్డ్ లాంచింగ్ మిసైల్స్, K-7, K-4, K-5, ఈ K-15 లాంటి మిసైల్స్. తర్వాత సబ్మెరైన్, న్యూక్లియర్ సబ్మెరైన్ SSBN అని, అరిహంతో, అరిఘాట్, అరిదమన్ వాటిని. తర్వాత ప్రతి 40 రోజులకు ఒక హ్యూజ్ షిప్ని మనం ప్రయోగిస్తున్నాం అనమాట, నేవల్ షిప్ని. రీసెంట్ గా హ్యూజ్ సబ్మెరైన్స్ ను కూడా మనం ప్రయోగిస్తున్నాం. రఫేల్, ఇది మనం LCA, మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నాం. ఇవన్నీ మనం మాట్లాడేది అనమాట. ఈ యొక్క
దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే స్వదేశీ పరిజ్ఞానం వెపన్సే కాదండి, వరల్డ్ లెవెల్. ఏది ఆపరేషన్ సుదర్శన్ చక్ర అని, తర్వాత మనం ఓన్గా తయారు చేసుకున్న ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లని, షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అదొకటి ఇదొకటి, ఇవి స్వదేశీ పరిజ్ఞానం. మరి మూడో కారణం ఏంటంటే హ్యూజ్ మోడర్నైజేషన్ అంటండి, ఆధునికీకరణ, మిలిటరీ మోడర్నైజేషన్ ఇన్ ఏ బిగ్ వే అనమాట. ఎంత అంటే ఒక విప్లవాత్మకమైన మిలిటరీ ఆధునికీకరణ జరుగుతుంది. దానికి మోడీ గారు పెట్టింది ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్ సెక్టార్ అని పెట్టారన్నమాట. ఆత్మనిర్భర్ భారత్ ఎకానమీ కాదు, డిఫెన్స్ రంగంలో తీసుకొచ్చారు ఆయన. ఇందులో ఏంటంటే మిలిటరీ మోడర్నైజేషన్, ఆమ్కా 5th జనరేషన్ మన ఇండియా తయారు చేసుకోవడం, ఎల్సిఏ ప్రాజెక్టులోటి, తర్వాత కొత్త కొత్త మిలిటరీ టెక్నాలజీ ప్రాజెక్టులు, తర్వాత న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, న్యూక్లియర్ షిప్ని, వీటన్నింటినీ మనమే తయారు చేసుకుంటున్నాం. ఇక ఇంపోర్ట్ అనేది తగ్గించేస్తున్నాం. ఇది మూడో రీజన్. ఇక నాలుగవది ఏంటంటే వరల్డ్స్ ఇప్పుడు టాప్ 25 ఎక్స్పోర్టర్ గా నిలబడుతుంది అనమాట. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు అంటున్నారు, ఈ రిపోర్ట్ కూడా చెప్తుంది, 25 నుంచి 24 వేల కోట్ల రూపాయలు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సుమారు 100 దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామంట. ఇది 2030 నాటికి ఇది 30 వేల కోట్లు అవ్వబోతుంది ఇయర్ ఎండింగ్ కి. తర్వాత దీని తర్వాత 50 వేల కోట్లకి మనం 2030-35 నాటికి పెంపొందించకపోతున్నాం. ఐదోటి అంటే ఎక్స్పోర్ట్లు కూడా మనం పెంపొందించుకుంటున్నాం. తర్వాత అండి దీంతో పాటు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డిఫెన్స్ బడ్జెట్ ను కూడా 25-26% ఇప్పుడు వచ్చే బడ్జెట్ లో మనం పెంచబోతుంది అని భారతదేశం అనేది తెలుస్తుంది. తర్వాత న్యూ టెక్, భారతదేశం ఏంటంటే ఆయుధ పాఠం, ఒక వార్ చేయడానికి ఆధునిక టెక్నాలజీ, న్యూ వార్ఫేర్ టెక్నాలజీల మీద ఎక్కువ దృష్టి పెడుతుందంట. ఏ టెక్నాలజీలు అంటే ఏఐ అనేది యుద్ధ రంగంలో ఎక్కువ ఉపయోగిస్తున్నాం, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత సైబర్ అటాక్, తర్వాత హైబ్రిడ్ వార్ఫేర్, శాటిలైట్ బేస్డ్, తర్వాత దీంతో పాటు మనతో ఇంకో కొత్త టెక్నాలజీలు అన్ని, ఏది న్యూ 5th జనరేషన్ టెక్నాలజీస్, హైపర్సోనిక్ టెక్నాలజీలు, వీటన్నిటి తర్వాత లేజర్ టెక్నాలజీ, వీటన్నిటిని ఒక అధునాతనమైన టెక్నాలజీని భారతదేశం ఉపయోగిస్తుంది. వీటన్నింటినీ డెవలప్ చేసేస్తున్న హైపర్సోనిక్ చూడండి. సో అందువల్ల ఏంటంటే ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత రష్యాని వెనక్కనెట్టు కూడా ఇది 3rd లార్జెస్ట్ మిలిటరీ పవర్ గా అవతరించిందంటే ఇన్ని కారణాలు ఉంటాయి. తర్వాత దీంతో పాటు డిఫెన్స్ ఇండస్ట్రీ, ఈ డిఫెన్స్ ఇండస్ట్రీలో ప్రైవేట్ ఇండస్ట్రీస్ ని సపోర్ట్ చేస్తూ, స్టార్టప్ ని సపోర్ట్ చేస్తూ, డిఫెన్స్ కొత్తగా మనకి తమిళనాడు అని, ఉత్తరప్రదేశ్ లో డిఫెన్స్ ఇన్ఫ్రా పెద్ద ప్రాజెక్ట్, డిఫెన్స్ కారిడార్స్ నే పెడుతుంది లక్షల కోట్ల రూపాయల విలువతో. తర్వాత వీటితో పాటు డిఫెన్స్ కొత్త మిలిటరీ కాంప్లెక్స్లను కట్టడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రపంచంలో తిరుగులేని మిలిటరీ పవర్ గా భారతదేశం అవతరించింది అని చెప్పబడుతుంది అనమాట. అంటే తర్వాత న్యూక్లియర్ టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడం, ఇంకా సిమ్యులేషన్ అభివృద్ధి చేసుకోవడం, వాటి కోసం ఈ రిపోర్ట్ ఏం మాట్లాడలేదు. న్యూక్లియర్ టెక్నాలజీ అని చెప్పకుండానే మనం ఇది చెప్తున్నాం. తర్వాత ఎక్కువ ఇంపోర్టర్, దీంతో పాటు ఎక్కువ ఆయుధాలు, ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి, ఫ్రాన్స్ నుంచి, రష్యా నుంచి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి, జపాన్, సౌత్ కొరియా నుంచి ఎక్కువ వెపన్స్ తెచ్చుకుంటున్నాం. రఫేల్, ఈ MiG-29M ఇది రష్యా నుంచి, S-400, S-500, తర్వాత సుఖోయ్ 57 అని, ఈ అనే 5th జనరేషన్ టెక్నాలజీని మనం తెచ్చుకోవడం, కనీసం తెచ్చుకోవాలి మనం టెక్నాలజీ. తర్వాత ఇలాంటి మిసైల్స్ టెక్నాలజీ తెచ్చుకోవడం, ఇజ్రాయెల్ నుంచి బరాక్ 8 అని ఇంకా కొన్ని మిసైల్స్ ని తెచ్చుకోవడం, తర్వాత యూకే నుంచి మిసైల్స్ తెచ్చుకోవడం, అమెరికా నుంచి జావలిన్ అని, MQ ప్రిడేటర్ డ్రోన్స్ ని తేవడం, ఇవన్నీ ఏంటంటే డిఫెన్స్ పాఠవాన్ని ముబ్బడిగా పెంచేస్తుంది అనమాట. సో వీటన్నింటి వల్ల ఇండియా వరల్డ్స్ 3rd లార్జెస్ట్ మిలిటరీ పవర్ గా అవతరించింది అనేది మనం చెప్పుకోవచ్చండి. ఈ క్రెడిట్ డెఫినెట్లీ దిస్ క్రెడిట్ గోస్ టు మోడీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మోడీ తన పదవిలోకి వచ్చిన 2014 తర్వాత నుంచి గుర్తుపెట్టుకోవాలి, ఆయన స్వదేశీ ఆత్మనిర్భర్ భారత్ అంటూ భారతీయ ఆయుధాలకి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడం జరిగింది. దానికి ఒక ఉదాహరణ నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు రష్యా అధ్యక్షుడు Su-57 5th జనరేషన్ ఫైటర్ నేను ఇస్తాను అన్న ఆయన దాన్ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకు? ఇండియాలో తన సొంతంగా తయారు చేస్తున్న ఆమ్కా, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, ఆమ్కాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే రష్యా నుంచి తెచ్చుకోవడం కంటే ఇండియాయే దీన్ని ప్రమోట్ చేసుకుంటే, ఇండియా డెవలప్ చేసుకుంటే ఆత్మనిర్భర్ బాగుంటుంది కదా. సో ఇలాంటి ఒక రిస్కీ డిసిషన్, చాలా తెలివైన, చాలా వైజ్ డిసిషన్స్, రిస్క్ డిసిషన్స్ భారతదేశాన్ని స్వావలంబనకి తీసుకుంటున్నారు. ఇలాగే చాలా LCA ఫైటర్స్ సంబంధించి
ఇండియా మిలిటరీ కాంప్లెక్స్ లో మిసైల్స్ సంబంధించి ఆయన తీసుకున్న డిసిషన్స్ ఒక అద్భుతం అని చెప్పొచ్చు. దిస్ క్రెడిట్ గోస్ టు మోడీ.